ఇజ్రాయెల్ ఒకవైపు యుద్ధం చేస్తోంది. 57 సరిహద్దు దేశాలు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ప్రతిక్షణం కూడా ఇజ్రాయెల్ని టార్గెట్ చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు అమెరికానే దిక్కు ఇజ్రాయెల్కి. అంటే ఇజ్రాయెల్ బలం ఏంటి? ఇజ్రాయెల్ ఎంతవరకు ఇరాన్ని ఓకే ఇప్పుడు మీరు ప్రస్తావించిన విషయం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ఇజ్రాయెల్ ఓ పక్షాన, ఇరాన్ ఓ పక్షాన ఫైట్ చేస్తున్నాయి. అసలు ఇరాన్ అనేది ఒక ముస్లిం దేశం, ఒక షియా ముస్లిం దేశం. షియాసు సున్నీ ముస్లిం దేశంలో నాయకురాలు సౌదీ అరేబియా, షియా ముస్లిం దేశ నాయకుడు ఒక రకంగా ఇరాన్ అనమాట. ఈ ముస్లిం దేశాలు ఇప్పుడు మధ్య ఆసియా అంటే మధ్య ప్రాచ్యంలో ఈ వెస్ట్ ఏషియాలో ముస్లిం దేశాలు 57 ముస్లిం దేశాలు ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా. ఇవన్నిటికీ ఒక గ్రూప్ ఉందన్నమాట. దాన్ని ఏమంటారు? ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఓఐసి అంటారన్నమాట. ఈ 57 ముస్లిం దేశాలు కోఆపరేషన్ ఇప్పుడు ఎవరికి అనేది ప్రశ్న అన్నమాట. ఈ 57 ముస్లిం దేశాలు, అది సౌదీ అరేబియా అయినా ఇరాన్ అయినా, ఈ రెండు కొట్టుకున్నప్పటికీ అక్కడ యుఏఈ, ఖతారు, ఈ బహ్రెయిన్ ఇవన్నీ ఉన్న ఆఫ్రికాలో, నార్థన్ ఆఫ్రికాలో కొన్ని ముస్లిం దేశాలు కూడా ఉంటాయి, ఇటు నైజీరియా వరకు. ఇలాంటి దేశాలు ఈ మలేషియా, ఈ ఈ ఇండోనేషియా, ఈ పాకిస్తాన్, ఇలా ముస్లిం దేశాలు ఎవరు కోఆపరేట్ చేస్తాయంటే ఉంటే న్యూట్రల్గా ఉండాలి, లేదా ఇరాన్కి కోఆపరేట్ చేయాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ వాటికి శత్రు దేశం. ఇప్పుడు పాలస్తీనాలో ఉన్న గాజా అంటే లాస్ట్ 2023 అక్టోబర్ 8వ తారీఖున ఇజ్రాయెల్ మీద హమాస్ అటాక్ చేసినప్పటి నుంచి హమాస్ పేరు చెప్పి గాజాలో ఉన్న 50 లక్షల మంది ముస్లిం పీపుల్ని, అది ఆల్మోస్ట్ 60,000 మంది చిల్డ్రన్ ఇలాంటి వాళ్ళని చంపేసింది. ఇప్పుడు ఇజ్రాయెల్ గాజాలో ఉన్న సుమారు 60% బిల్డింగులు కూలిపోయినాయి. వ్యవసాయ ప్రాంతాలు లేవు అక్కడ. ఈవెన్ మన ఇండియాలో అమ్మే ప్యారలిజీ బిస్కెట్ పాకెట్ మన ఇండియాలో ఒక 50-60 రూపాయలకు దొరికితే, లేకపోతే 100 రూపాయలకు దొరికితే అక్కడ 2,500 రూపాయలు పలుకుతుందంటే గాజా పరిస్థితి చూడండి. అంటే ఏంటి? ముస్లిం బ్రదర్హుడ్ అని ఒకటి ఉంటుందండి. ముస్లిమ్స్ ప్రపంచంలో ఎక్కడ నివసించినప్పటికీ వాళ్ళ దిక్కు మక్క, అది వాళ్ళ మత విశ్వాసం, దాన్ని మనం గౌరవించవలసిందే. మనకి కాశీ అలాగో వాళ్ళకి మక్క అలాగా. ఇప్పుడు ఈ ముస్లిం దేశాల యొక్క బ్రదర్హుడ్ అవేకన్ అవుతుంది. ఎందుకంటే ఇరాన్ మీద అటాక్ చేసి ఇరాన్ బాధలో ఉంటే ముస్లిం బ్రదర్హుడ్ అవేకన్ అవుతుంది. అంటే ఏంటి? ఇప్పుడు 1967, 1948లో ఇజ్రాయెల్ ఏర్పడిన తర్వాత 1967లో 7 రోజులు యుద్ధమని, తర్వాత గల్ఫ్ వార్ టైంలో ఇలా మనం యుద్ధాలు చూడవచ్చు. ఇజ్రాయెల్ ఎలా స్ట్రగుల్ చేస్తుందో, ఇజ్రాయెల్ స్ట్రగుల్ అవుతుంది, సోకాల్డ్ జియోనిస్ట్ నేషన్. ఇప్పుడు ఈ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ముస్లిం దేశాలు ఏకమవుతున్నాయా అనేది పెద్ద ప్రశ్న. ఎస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ముస్లిం బ్రదర్హుడ్ అవేకన్ అవుతుంది. ఎంతో కాలం ఒకసారి సౌదీ అరేబియా ఎంబీఎస్ చాలా శక్తివంతుడు, మహమ్మద్ బిన్ సల్మాన్ చాలా శక్తివంతమైన నాయకుడు ఇస్లామిక్ కంట్రీస్కి. ఎందుకంటే మక్కా, మదీనా ఆయన ఆధీనంలో ఉంటాయి. రక్షకుడు, గార్డియన్, అదేవిధంగా ఆయిల్ సూపర్ పవర్ సౌదీ అరేబియా చాలా శక్తివంతంగా రైజ్ అవుతుంది. ఆ దేశ అధినేత ఎంబీఎస్ ఒక్కసారి మాట్లాడిన మాటని ఇక్కడ మనం ఉటంకించవచ్చు. అదేమన్నారంటే, మేము పాలస్తీనా మీద అటాక్ చేస్తే, అదేవిధంగా ఇరాన్ మీద అటాక్ చేసినప్పుడు మేము సైలెంట్గా ఉండి ఒక్కొక్కసారి కూడా మేము మాట్లాడకపోతే ఈవెన్ ముస్లింలు, నా దేశ ప్రజలే నన్ను గద్దె దించేస్తారు, కాబట్టి నేను మాట్లాడవలసిన అవసరం ఉందని ఆయన మాట్లాడారు. అంటే ఏంటి? ప్రపంచంలో ముస్లిం ప్రజలకి ముస్లిం కింగ్డమ్ డిక్టేటర్లు కూడా భయపడతారన్నమాట. ఎందుకంటే కలర్ రెవల్యూషన్స్ వచ్చినాయి అక్కడ 2013-14లో. కాబట్టి 57 ముస్లిం దేశాలు ఈరోజు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఏకమవుతున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. ఇరాన్ వారే అని కాదండి, గాజాలో ముస్లిం బ్రదర్స్, ముస్లిం పీపుల్ చనిపోయే విధానం, ఇజ్రాయెల్ వాళ్ళని ట్రీట్ చేసే విధానం చూస్తుంటే ఈరోజు మనం హిందూ పేపర్లో హిందూ ఎడిటోరియల్ కూడా మనం చూడొచ్చండి. ప్రపంచ విషయం ఇజ్రాయెల్ అక్టోబర్ 8, 2023 తర్వాత ఈ ఇజ్రాయెల్ ఎలా అయిపోయిందంటే, హమాస్ అటాక్ చేయడం చాలా దౌర్భాగ్యమైన బ్రుటాల్ అటాక్, ఇన్హ్యూమన్ అటాక్, అది కాదనలేం. కానీ ఇజ్రాయెల్ దానికి ప్రతిస్పందించిన విధానం, ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ చట్టాలను పక్కన పెట్టి, యుఎన్ఎస్సి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీని పక్కన పెట్టి, అంతర్జాతీయ ఆల్ కన్వెన్షన్ పక్కన పెట్టి పాలస్తీనా స్టేట్లెస్ పీపుల్ని శిక్షించే విధానం డిస్ప్రపోర్షనేట్. దీనివల్లే ఇరాన్ వాదం కాకుండా దీనివల్లే ముస్లిం దేశాలు ఏకమైపోతున్నాయి. ఈ ఏకమవుతే ఈ ముస్లిం దేశాలు అన్నీ వెళ్ళి ఇజ్రాయెల్ మీద పడితే మాత్రం ఇజ్రాయెల్ సర్వనాశనం, అంటే చాలా ఆపదలో ఉంది ఇజ్రాయెల్ అని. దీన్ని 57 ముస్లిం దేశాలు ఒకటై మిడిల్ ఈస్ట్లో అమెరికాని గెంటేస్తే అమెరికాను కూడా గెంటగలవన్నమాట. సో ఇంత పరిస్థితి వస్తే అది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. అంటే ఇజ్రాయెల్ ప్రమాదంలో ఉంది. కాబట్టి ఇజ్రాయెల్ ఇంకా తగ్గి ముందుకెళ్ళి ఇది డిప్లొమసీకి. ఎందుకంటే ఈరోజు ఇజ్రాయెల్ చేసే పని ఎలా ఉందంటే, అసలు దౌత్యానికి ప్లేస్ ఇవ్వడంలే. అక్కడ ట్రంప్ చెప్తున్నారు, మనం డిస్కషన్ చేస్తున్నాం, ఇరాన్తో అటాక్ చేయొద్దని నేను చెప్తుంటే అటాక్ చేస్తుంది ఇజ్రాయెల్ అని ట్రంపే ఒప్పుకుంటున్నారు. ఇజ్రాయెల్ యొక్క మెయిన్ సపోర్టర్
దాన్ని బట్టి ఏంటి, అసలు నెగోషియేషన్స్కి అంటే డిప్లొమాటిక్ స్పేస్ అనేదాన్ని మొత్తం హరించి కేవలం ఫోర్స్ అనేదాన్ని ఇజ్రాయెల్ చేయడం వల్ల ప్రపంచం ఆపదలో పడిపోయింది. ఎంత సంస్కృతులు, ఈ ఎన్ని దేశాలే మొత్తం ఆపదలో పడిపోయింది, యుఎన్ సిస్టమ్ ఆపదలో పడిపోయింది. అలా ఏకదాటిగా వ్యవహరిస్తే అది ఒకప్పుడు హిట్లర్ వ్యవహరిస్తుందా అనే టైపులో ఉంది. ఫోర్స్ యూజ్ చేయడానికి ఇంటర్నేషనల్ చట్టాల ప్రకారం ఏ దేశానికి హక్కు లేదు. అందుకని దేశ సమగ్రతని, ఇరాన్ అణువస్త్రాలని నువ్వు ఆపడానికి నువ్వెవరు అని క్వశ్చన్ అంతర్జాతీయ చట్టాలు ఈరోజు ప్రశ్నిస్తున్నాయి ఇజ్రాయెల్. ఎందుకంటే అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఐఏఏ అని యుఎన్ఓ అని ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయి. అది కాదు అంటే మొత్తం అయిపోయిన తర్వాత దాన్ని పనిష్ చేయడానికి అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఐక్యరాజ్య సమితి భద్రతా సమితికి మాత్రమే అది ఉంది. కానీ నువ్వు దాన్ని అన్ని పక్కన పెట్టి ఇది నేను రక్షించుకోవడానికని వెళ్ళి ఇరాన్ మీద అటాక్ చేస్తుంటే ముస్లిం దేశాలు లేకపోతే ఈరోజు ఇరాను ఏంటంటే సింపతిని కొట్టేసింది. అంతర్జాతీయ సమాజం ఇరాన్ వైపుకి వెళ్ళిపోతుందా అనిపిస్తుంది అనమాట. సో ఇది ఇజ్రాయెల్కి ప్రమాదం. ఈ 57 ముస్లిం దేశాలు ఈరోజు ఒక్కటయ్యే ప్రమాదం కూడా మనకు కనిపిస్తుందండి.